తిరుమల శ్రీవారిని దర్శనం క్యూ లైన్లో నిన్న ఓ వ్యక్తి చేసిన నినాదాల వెనుక వైసీపీ హస్తం ఉందా? కావాలనే టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర చేశారా? అంటే అవుననే సమాధానాలైతే వినిపిస్తున్నాయి. అధికార పక్ష నేతలు ఎందుకంటే ఆ నినాదాలు చేసింది వైసీపీ నేత కావడమే. నినాదాలు చేసిన వ్యక్తి కాకినాడ జిల్లా తిమ్మాపురం గ్రామానికి చెందిన బద్దిలి అచ్చారావుగా గుర్తించారు అధికారులు. ఇతను మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు అనుచరుడుగా కూడా తెలుస్తోంది. దీంతో కావాలనే ఉద్దేశపూర్వకంగానే టీటీడీపై దుష్ప్రచారాన్ని సృష్టించేందుకు భక్తులను రెచ్చగొట్టాల ఉద్దేశంతో ఇలా చేసుంటారంటూ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంటున్నారు. ఇక ఇదే విషయంపై కూటమి నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. తిరుమలలో రాజకీయాలు ఏంటంటూ కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తిరుపతి ప్రతినిధి ఉమాశంకర్ అడిగి తెలుసుకుందాం. ఉమా, ఇప్పుడు మనం చూస్తున్నాం తిరుమల సర్వదర్శనం క్యూ లైన్లో టీటీడీకి సంబంధించి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వ్యక్తి వైసీపీ నాయకుడు అనుచరుడే అనేది అయితే ప్రధానంగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి ఉద్దేశపూర్వకంగానే ఇతను అలాంటి నినాదాలు చేశాడా? అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్. జానకి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు తిరుమల వెళ్లి తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తానని చెప్పడము, ఆ తర్వాత బిఆర్ నాయుడుని టిటిడి చైర్మన్ గా నియమించడము, అటు తర్వాత టిటిడిని ఈ వరుస వివాదాలు అనేది చుట్టుముడుతూనే ఉంది. అయితే టిటిడి ఆలస్యంగా గ్రహించినటువంటి విషయం ఏంటంటే ఈ ఒక్క వివాదాల వెనక వైసీపీ నేస్తల హస్తం ఉందన్నట్టు గుర్తించారు. దానికి పూర్తిగా నిదర్శనమే శుక్రవారం జరిగినటువంటి ఘటన. అంటే మొదటి కల్తీ నెయ్యి వ్యవహారం కావచ్చు, లేకపోతే ఆ తర్వాత గోవులు అక్కడ చనిపోతున్నాయని చెప్పి చెప్పడము, ఆ తర్వాత అనేక సందర్భాల్లో తిరుమలలో ఉన్నటువంటి చిన్న సమస్యను కూడా పెద్ద చేయడము, దాన్ని కొంతమంది అక్కడే ఉద్దేశపూర్వకంగా వెళ్లి ఇలాంటి ఘటనలకు పాల్పడడం వెనక వైసీపీ హస్తాలు ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే శుక్రవారం నాడు ఏదైతే పూర్తి స్థాయిలో భక్తుల తాకిడి అనేది కనిపిస్తుంది. ఎందుకంటే వేసవి సెలవులు కావడము, అదే రకంగానే వీకెండ్ కావడం, పూర్తిగా కూడా కంపార్ట్మెంట్లన్నీ కూడా నిండిపోయి బయటకి క్యూ లైన్ లో వచ్చేటువంటి పరిస్థితి. అంటే తిరుమలలో ఉన్నటువంటి ఆల్వార్ ట్యాంక్ వద్ద ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అయితే అక్కడ నుంచే క్యూ లైన్ అనేది ప్రారంభం అవ్వాల్సి ఉంటుంది. సో అదే క్యూ లైన్ లోనే కాకినాడ జిల్లా తిమ్మాపురానికి సంబంధించినటువంటి బద్దెల అచ్చారావు, అంటే ఈయన ఆ ప్రాంతంలో వైసీపీ కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. అదే రకంగానే గత ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి ఒక ఆలయానికి సంబంధించి కూడా ఇతను టిటిడి నుంచి 50 లక్షల రూపాయలు అక్కడ ఒక ఆలయ నిర్మాణానికి సంబంధించి కూడా మంజూరు చేయించుకున్నాడు. అంటే అతను వైసీపీలో ఎంత కీలకంగా వ్యవహరిస్తున్నాడు మనం అర్థం చేసుకోవచ్చు. ఇతను మాజీ మంత్రి కన్నబాబుకు సంబంధించినటువంటి ముఖ్య అనుచరుడుగా కూడా చెప్తున్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే అసలు ఆల్వార్ ట్యాంక్ వద్ద ప్రారంభమైనటువంటి క్యూ లైన్ కి సంబంధించి అక్కడే ప్రారంభమైనటువంటి క్యూ లైన్ లో అప్పుడే ఎంటర్ అయినటువంటి ఈ యొక్క అచ్చారావు అనేటువంటి వ్యక్తి ఒక్కసారిగా కూడా మిగతా భక్తుల్ని, అంటే చుట్టూరు ఉన్నటువంటి భక్తుల్ని కొంత రెచ్చగొట్టి అక్కడ పాలు, అదే రకంగానే గతంలో ఇచ్చేటువంటి ఆహారం గాని లేకపోతే మజ్జిగ గాని ఏమీ ఇవ్వట్లేదు. ఇక మనకి దర్శనం అవ్వాలంటే దాదాపు 24 గంటల సమయం పైనే పట్టే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా టిటిడి నిర్లక్ష్యం అంటూ పక్కన ఉన్నటువంటి భక్తుల్ని రెచ్చగొట్టి, అదే రకంగానే పక్కా ప్లాన్ తోనే తిమ్మాపురం సర్పంచ్ అయినటువంటి బెజవాడ సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి క్యూ లైన్ బయట ఫోన్ పెట్టుకొని ఉన్నాడు. ఫోన్ పెట్టుకొని ఉండి అసలు అతను స్లోగన్ చేసినటువంటి సందర్భంలోనే ఇతను వీడియో తీసేటువంటి పరిస్థితి మనం చాలా క్లారిటీగా చూస్తున్నాం. ఆ వీడియోలో కూడా ఏదైతే అక్కడ ప్లేసు, అదే రకంగానే టైమింగ్, లొకేషన్ పూర్తిగా పడే విధంగా కూడా వీడియో చిత్రీకరించారు. అటు తర్వాత అక్కడ కొన్ని సోషల్ మీడియాలో పెట్టినటువంటి నేపథ్యంలో అది పూర్తిగా వైరల్ అయింది. అంటే అక్కడ అచ్చారావు చేస్తున్నటువంటి నినాదాలు మనం ఒకసారి గమనించవచ్చు. ఏదైతే టిటిడి చైర్మన్ డౌన్ అక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు, ఖచ్చితంగా ఈ భక్తులకు సౌకర్యాలు అందించాలనేటువంటి నినాదాలు పెద్ద ఎత్తున అతను చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాం. అయితే మొదటగా అక్కడ భక్తుల తాకిడి ఎక్కువ ఉంది కాబట్టి ఏమైనా అసౌకర్యం జరిగిందేమో అని టిటిడి అధికారులు ముందుగా భావించారు. అటు వెంటనే కూడా ముఖ్య అధికారులందరూ కూడా ఈ యొక్క క్యూ లైన్ల వద్దకు వచ్చి ఏమైనా లోటుపాట్లు ఉన్నాయని చెప్పి భక్తులను అడిగే ప్రయత్నం చేశారు. కాకపోతే ఎక్కడ కూడా లేదు. ఆల్వార్ ట్యాంక్ నుంచి అటు శిలాతోరణం వైపు వచ్చి నేరుగా కంపార్ట్మెంట్ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. దాదాపు 32 కంపార్ట్మెంట్లు ఫుల్ అయిపోయాయి, బయటకి క్యూ లైన్ వచ్చేసింది. సో ఆ సందర్భంగానే ఇతను ఉద్దేశపూర్వకంగా చేసినట్టయితే గుర్తించారు. అయితే అతను దర్శనం చేసుకున్న తర్వాత ఈ పరిణామాలన్నీ కూడా గుర్తించినటువంటి నేపథ్యంలోనే బయటకు వచ్చి అతను క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. అయితే నాకు కొంత జ్వరంగా ఉంది, ఆ ఫ్రస్ట్రేషన్ లో నేనేదో నినాదాలు చేశాను, అది కంప్లీట్ గా
తప్పు అని చెప్పి అతను ఒప్పుకున్నాడు. బట్ ఇది అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని రెచ్చగొట్టి ఈ రకంగా చేయడం వెనక ఖచ్చితంగా దురుద్దేశం ఉంది అనేటువంటి ఒక ఆలోచన ఉంది. అది కూడా బయట ఒక వ్యక్తి అతను వీడియో తీయాల్సినటువంటి అవసరం ఏముంది? ఎందుకు ఎక్కడి ఎస్. నుంచో కాకినాడ నుంచి వచ్చారు, క్యూ లైన్ లోకి ఎంటర్ అయ్యారు, అతను ఎందుకు క్యూ లైన్ లోకి ఎంటర్ కాలేదు, అతని చేతిలో ఫోన్ ఎందుకు ఉంది అనేటువంటి విషయం పైన టీటీడీ కూడా ఆరా తీసినటువంటి నేపథ్యంలోనే ఇతను వైసీపీకి చెందినటువంటి నేత పక్కా ప్రణాళికతో ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి నినాదాలు చేస్తారని చెప్పి కూడా గుర్తించినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అతని పైన బైండ్ ఓవర్ కేసు కూడా నమోదు చేసినట్టయితే తెలుస్తోంది. అయితే మిగతా వారు ఎవరైనా దీని వెనక్కున్నారా, ఎలా జరిగింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న దానిపైన కూడా ఇంకా విచారణ జరుగుతుంది. ఎస్, అంటే ఉమా టోటల్గా అంటే ఉద్దేశపూర్వకంగానే చేసినట్లుగా మనం చూడొచ్చు అంటారా? అంటే నిరసన తెలిపితే త్వరగా దర్శనం చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు అన్న దీంతో చేయడం వల్ల వైసీపీకి కూడా ఇది నష్టం కలిగించే అంశమే అని అనుకోవచ్చు. ఇటు టీటీడీకి కూడా ఒక రకంగా ఇబ్బందికి గురి చేసినట్టు కదా అక్కడ చుట్టూ ఉన్న భక్తులు కావచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే తిరుమలకు రావాలంటే ఒకటి టైం స్లాట్ టోకెన్ ఉండాలి, లేకపోతే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ, లేకపోతే విఐపికి సంబంధించినటువంటి ఏదైనా సిఫారసు లేఖ. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ప్రాసెస్. ఒకవేళ ఎటువంటి లేఖ లేకపోతే టోకన్ లేకపోతే నేరుగా క్యూ లైన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ రోజు ఉండేటువంటి రద్దీని బేస్ చేసుకుని టీటీడీ ముందస్తుగానే అక్కడ ప్రకటనలు చేస్తూ ఉంటుంది. శ్రీవారి దర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా ఆ రోజు కూడా టీటీడీ ఒక ప్రకటన అయితే మైక్ సెట్ల ద్వారా చేస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా క్యూ లైన్ లో వచ్చేటువంటి భక్తులకి గతంలో మారి కాకుండా అక్కడ ఎప్పటికప్పుడు అన్న ప్రసాదాలు కావచ్చు, లేదంటే అక్కడ ఉండేటువంటి పాలు, మజ్జిగ, బిస్కెట్స్ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా లోటుపాట్లు అయితే మనం గమనించినటువంటి విధంగా అక్కడ జరగలేదు. కాకపోతే ఇక్కడ మనం చాలా క్లారిటీగా గమనించవచ్చు. అతను లోపల క్యూ లైన్ లో అప్పుడే ఎంటర్ అయ్యాడు. అతను ఫ్రస్ట్రేషన్ అప్పుడు ఎంటర్ అయినటువంటి వ్యక్తికి, భక్తుడికి ఎందుకు వచ్చిందో అర్థం కానటువంటి పరిస్థితి. అదే రకంగానే పక్కన ఉన్నటువంటి భక్తుల్ని అతను రెచ్చగొట్టి ఈ రకంగా మనం క్యూ లైన్ లో వెళ్తే దాదాపు 24 గంటల సమయం పడుతుంది, మనకి ఏమీ కూడా అందించే పరిస్థితి లేదంట మా వాళ్ళు చెప్తున్నారని చెప్పి అతను రెచ్చగొట్టి, అదే రకంగానే బయట ఉన్నటువంటి వ్యక్తి కూడా స్లోగన్స్ ఇవ్వండి అని చెప్పి చెప్తున్నాడు, వీడియో తీసేటువంటి వ్యక్తి. సో ఇవన్నీ గమనించినటువంటి టీటీడీ అధికారులు, విజిలెన్స్ అధికారులు ఏదైతే అచ్చారావు పక్కన ఉన్నటువంటి భక్తులు కూడా విచారించినటువంటి నేపథ్యంలోనే అతనే మమ్మల్ని ప్రలోభ పెట్టి స్లోగన్స్ ఇప్పించాడు అనేటువంటి విషయం బయటపడినటువంటి సందర్భంగా అతని పైన బైండ్ ఓవర్ కేసు పడింది. అయితే ప్రస్తుతం టీటీడీకి సంబంధించి కావచ్చు, అంటే మనం గతంలో కూడా ఎప్పుడు చూసాం అక్కడ ఆందోళనలు గానీ, ధర్నాలు గానీ అలాంటివి ఏమీ తిరుమలలో చేయకూడదు, ఎప్పుడు కూడా జరగనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఎందుకు అది కూడా అచ్చారావు క్యూ లైన్ లోకి ఎంటర్ అయినటువంటి వెంటనే చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందనే దానిపైన కూడా ఆరా తీసినటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఏం చేస్తూ ఉండేవారు, ఆయన ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మొత్తం కూడా బయటపడినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అతని పైన కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ ఉమా, అంటే ఇప్పటి వరకు అయితే ఇలాంటివి జరగలేదు అని మనకి తెలుసు. తిరుమలలో ఇప్పుడు వైసీపీ నాయకులు కొన్ని అలజడులు అయితే సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది భక్తుల రూపంలో కావచ్చు, ఏదో ఒక రకంగా వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇట్లాంటి వాటిని బేస్ చేసుకుని టీటీడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు నెక్స్ట్ ఎవరు ఇలాంటివి చేయకుండా? ఖచ్చితంగా టీటీడీ అధికారులు కావచ్చు, అంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చాలా మర్యాదగా ప్రవర్తించుకోవాల్సి ఉంటుంది భక్తులతో గానీ, లేకపోతే అక్కడికి వచ్చేటువంటి యాత్రికులకు సంబంధించి ఎక్కడ కూడా లోటుపాట్లు జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. బట్ ఒకటి, ఎక్కువ రద్దీ ఉన్నప్పుడు ఎవరైనా కొంత ఇబ్బంది పడాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఎక్కువ వసతికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, తలనీలాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అదే రకంగానే క్యూ లైన్లు వెళ్ళి ఆ తర్వాత కంపార్ట్మెంట్ లో వేసిన తర్వాత వెళ్లాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా నిరంతరం తిరుమలలో జరిగేటువంటి ప్రక్రియే. బట్ ఇప్పుడు గత 6 నెలలుగా మనం చూసుకుంటే, గత 3 నెలల ముందు ఏదైతే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గోశాలలో గోవులు చనిపోతున్నాయని చెప్పి ఆయన ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి అది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత సంచలనంగా మారింది. సో ఫైనల్ గా టీటీడీ అనేది ఒక క్లారిటీ అనేది ఇచ్చింది. గోవులు అనేది సర్వసాధారణంగా చనిపోతూ ఉంటాయి, అవి వృద్ధాప్యం వల్ల కావచ్చు, అంటే అక్కడ వచ్చేటువంటి డిసీజెస్. ఎందుకంటే అన్ని గోవులు ఒకే ప్రాంతంలో ఉంటాయి కాబట్టి, సో వాటికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల రీత్యా అవి చనిపోతూ ఉంటాయి. అది ఇప్పుడే కాదు, గతంలో కూడా చనిపోయాయి. బట్ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా చేయాల్సినటువంటి అంశం ఎందుకు వచ్చిందని చెప్పి టీటీడీ ఒక క్లారిటీ ఇచ్చింది. సో అటు తర్వాత ఇప్పుడు కల్తీని వ్యవహారం కూడా ఇప్పుడు జరుగుతోంది, చాలా మందిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో వీటన్నిటిపైన కూడా దాన్ని డైవర్టింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా లోకల్ గా ఉన్నటువంటి బీజేపీ, అదే రకంగానే జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు. దాంతో పాటు కూడా నారా లోకేష్ కూడా దీనిపైన సునిశ్చితంగా పరిశీలించి విచారణ చేసిన తర్వాత ఆయన కూడా ఒక ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. ఇది ఇంటెన్షన్ గా చేసినటువంటి
పనిగా చాలా క్లారిటీగా తెలుస్తోంది. ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోండి. ఇటువంటి రాజకీయాలు అనేది తిరుమలలో చేయకూడదు. బయట ఎక్కడైనా రాజకీయాలు చేయొచ్చు, కానీ కొండపైన దేవుడిని, అదే రకంగానే హిందూయిజాన్ని దృష్టిలో ఉంచుకొని దాన్ని కొంత డైవర్టింగ్ పాలిటిక్స్ చేసే విధంగా ఇలాంటి చర్యలు ఉండకూడదని చెప్పి ఆయన సీరియస్ గా వార్న్ చేశారు. సో దీనిపైన కూడా టీటీడీ అధికారులు చాలా కఠినంగా వ్యవహరిస్తారనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇప్పటికే అచ్చారావుకు సంబంధించినటువంటి వివరాలు తీసుకున్నారు కాబట్టి ఆయన చేసినటువంటి పనికి ఇది దురుద్దేశంగానే భావించి టీటీడీ బైండ్ ఓవర్ కేసు పెట్టింది. కాబట్టి ఇంకా ఎంతమంది ఉన్నారు అసలు వీళ్ళ వెనక, ఉద్దేశపూర్వకంగా ఏమైనా వైసీపీ నాయకులు చేయించారా, లేదంటే మరెవరైనా ఉన్నారా, లేకపోతే ఆయన కావాలనే చేశారా, లేకపోతే అతనికి నిజంగానే ఇబ్బంది కలిగేదనా ఇలా చేశాడని దానిపైన కూడా పూర్తి విచారణ అయితే దీనిపైన జరుగుతోంది. రైట్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మనం చూడొచ్చు తిరుమల శ్రీవారి దర్శనం క్యూ లైన్లో నిన్న ఓ వ్యక్తి చేసిన నినాదాల వెనుక వైసీపీ హస్తం ఉందా, కావాలనే టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర చేశారా అంటే అవుననే అంటున్నారు అధికార పక్షం నేతలు. ఎందుకంటే ఆ నినాదాలు చేసింది వైసీపీ నేత కావడమే. నినాదాలు చేసిన వ్యక్తి కాకినాడ జిల్లా తిమ్మాపురం గ్రామానికి చెందిన బద్దిలి అచ్చారావుగా కూడా గుర్తించడం జరిగింది. ఇతను మాజీ మంత్రి కురసాల కన్నబాబు అనుచరుడిగా కూడా తెలుస్తోంది. దీంతో కావాలనే ఉద్దేశపూర్వకంగానే టీటీడీపై దుష్ప్రచారాన్ని సృష్టించేందుకు భక్తులు రెచ్చగొట్టేలా ఉద్దేశంతో ఇలా చేసి ఉంటారంటూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంటున్నారు. ఇక ఇదే విషయంపై కూటమి నేతలు కూడా ఘాటుగా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే అచ్చారావు ఉన్నాడో ఆయన మీడియా ముఖంగా కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్, టోటల్ గా నేను ఉద్దేశపూర్వకంగానే చేశాను, అక్కడ నాకు దర్శనం లేట్ అవుతుంది, అందుకనే నేను ఇలాంటి వ్యాఖ్యలు చేశాను, నన్ను క్షమించాలి అని కూడా మీడియా ముఖంగా చెప్పడం కూడా జరిగింది. అసలు ఆయన ఎందుకు చేశాడు, ఇప్పుడు వచ్చి ఎందుకు క్షమాపణ అడుగుతున్నాడో కూడా తెలియని విషయంగా కనిపిస్తుంది. ఎస్, టోటల్ గా అయితే కొన్ని బైండ్ ఓవర్ కేసులు అయితే ఆయన మీద నమోదు చేసినట్లుగా సమాచారం అయితే అందుతోంది. స్టేట్ ఇంటూ సుమన్ టీవీ. క్యూ లైన్లో కొద్దిగా ప్రాబ్లం ఉన్నారంటే ఏం సార్ ప్రాబ్లం మీకు? క్యూ లైన్లో ప్రాబ్లం లేదు సార్. నాకు ఉదయం నుంచి కొంచెం ఫీవర్గా ఉంది సార్. ఫీవర్గా ఉండడం వల్ల కొంచెం ఫుడ్ అది అన్నీ పెట్టారండి. నాకు ఫీవర్గా ఉండడం వల్ల ఈ సాంబార్ అన్న అది నేను కొంచెం తినడానికి తినలేక ఏదైనా పాలు కానీ అన్న ఉంటాయేమని చూస్తానండి. చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చినాయండి, తాగాను. ఈ టైంలో కొంచెం నాకున్న ప్రిస్క్రిప్షన్లో కొంచెం ఉదయం నుంచి ఫీవర్గా ఉండడం వల్ల ఈ టైం ఏ టైంకి దర్శనం అవుతుందో అని చెప్పేసి లోపల ఉండిపోవడం వల్ల నేను కొంచెం ప్రిస్క్రిప్షన్ అయ్యి ఇలా కొంచెం ఈ పాలు లేవు అని చెప్పేసి చెప్పిన తర్వాత చూస్తే అందరికీ అందినండి పాలు కానీ ఫుడ్ కానీ 2 రకాల ఫుడ్ కానీ అందరికీ అందినండి చెప్పేసి చూశానండి. కొంచెం ఈ ఫీవర్గా ఉండడం వల్ల ప్రిస్క్రిప్షన్లో ఉండి నేను కొంచెం తప్పుగా మాట్లాడడం జరిగింది. ఫుడ్ అందరికీ ఇక్కడ ఆ తర్వాత తెలుసుకుంటే ఈరోజు 1,00,000 మంది పైగా భక్తులు వచ్చారని చెప్పేసి తెలిసిందండి. నేను కూడా రియలైజ్ అయ్యాను. అటువంటిది అలాగే ఇటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో నేను ఈ విధంగా మాట్లాడటం నేనే ఎంతో షాప్కి కూడా గురవుతున్నాను. అలాగే పెద్దయిన పూజ్యులు మా చైర్మన్ గారు కూడా ఇందులోకి తీసుకొచ్చినందుకు నేను ఎంతో బాధపడుతూ వారిని కూడా మనపూర్వకంగా క్షమించమని, అలాగే అధికారులు కూడా వారు అహర్నిశలు శ్రమించి ఈ యొక్క దేవాలయంలో సేవలు చేస్తున్నప్పటికీ నేను కొంచెం తప్పుగా మాట్లాడడం వల్ల అధికారులను కూడా క్షమించమని కోరుతున్నాను. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి గోవిందుడితో తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్టతను దిగజార్చే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య గోశాల్లో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గోశాల్లో గోవులు చనిపోతున్నాయని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని తీసుకురావడం జరిగింది. మొన్న నమాజ్ ఒక ముస్లిం వ్యక్తి వస్తే వారిని నమాజ్ చేసుకోమని చెప్పి వారే వీడియో తీసి వారే సోషల్ మీడియాకి లీక్ చేసి కొండ మీద భద్రత లేదని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకోవడం జరిగింది. నిన్న వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల క్యూ లైన్లో పాలు ఇవ్వట్లేదు, సరిగ్గా చూసుకోవట్లేదు భక్తులు అని చెప్పి అక్కడ చైర్మన్ డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్ అని చెప్పి నినాదాలు చేయడం ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. మొన్న గోశాల నుంచి నిన్న గోవిందుడి వరకు రావడం జరిగింది. ఇలాగే వ్యవహరిస్తే వారికి గట్టిగా మేము బుద్ధి చెప్తాం. ఈరోజు నేను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఈ విషయం మీద నేను లెటర్ రాశాను. దీని వెనకాల కుట్ర కోణంలో, ఎందుకంటే ఓటమి చెందిన తర్వాత 2024 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత వారికి రాజకీయ నిరుద్యోగులుగా మిలిగిపోయారు వైసీపీ నాయకులు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా భగవంతుని అడ్డం పెట్టుకొని ఒక సెంటిమెంటల్ ఇష్యూని భక్తుల్లోకి తీసుకోబోయి ఇక్కడ భద్రత లేదు, ప్రభుత్వం సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి
ఒక అబద్ధపు ప్రచారం తీసుకుపోతున్నారు. నేను డీజీపీ గారికి లెటర్ రాయడం జరిగింది. దీని వెనకాల ఉంటే వ్యక్తులు ఐడెంటిఫై చేసి వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకునే దిశగా ముందుకు వెళ్లాలని చెప్పి నేను డీజీపీ గారిని కోరాను.